ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. బడ్జెట్ లో కార్పొరేట్ రంగం ఇన్వెస్టర్లకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. షేర్ల బైబ్యాక్లను క్యాపిటల్ గెయిన్స్ గా పరిగణించి పన్ను విధిస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. 6 దశాబ్దాల కాలం నాటి పాత ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కొత్త ఆదాయపు పన్ను చట్టం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుందని ప్రకటించారు. వ్యక్తిగత ఆదాయపు పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రపంచవ్యాప్తంగా క్లౌడ్ సేవలు అందించే విదేశీ కంపెనీలకు 2047 వరకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రెండు 2026-27 బడ్జెట్లో కార్పొరేట్ రంగం ఇన్వెస్టర్లకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై అన్ని రకాల షేర్ హోల్డర్లకు షేర్ల బైబ్యాక్ ద్వారా వచ్చే ఆదాయాన్ని క్యాపిటల్ గెయిన్స్ కింద పరిగణించి పన్ను విధిస్తామని మంత్రి ప్రకటించారు. ఇది ఇన్వెస్టర్ల పన్ను లెక్కింపుపై ప్రభావం చూపనుంది. కమోడిటీ ఫ్యూచర్స్పై సెక్యూరిటీ లావాదేవీల పన్నును ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం ఉన్న 0.02% నుంచి 0.05% పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. భారతదేశంలోని డేటా సెంటర్లను ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా క్లౌడ్ సేవలు అందించే విదేశీ కంపెనీలకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. అటువంటి సంస్థలకు 2047 వరకు పన్ను మినహాయింపు కల్పిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ కంపెనీలు భారతీయ రీసెల్లర్ల ద్వారా దేశీయ వినియోగదారులకు సేవలు అందించాల్సి ఉంటుంది. 6 దశాబ్దాల కాలం నాటి పాత ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కొత్త ఆదాయపు పన్ను చట్టం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. ఇందుకు సంబంధించిన నిబంధనలు, పన్ను రిటర్న్ ఫామ్లను త్వరలో తెలియజేస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. కొత్త చట్టం పాత చట్టం కంటే చాలా సరళంగా ఉండబోతోంది. సంక్లిష్టతలను తొలగించి సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో దీనిని రూపొందించారు. ఈ కొత్త చట్టం ద్వారా ప్రభుత్వ ఆదాయంలో పెరుగుదల లేదా తగ్గుదల ఉండదు. పన్ను రేట్లలో ఎటువంటి మార్పులు చేయలేదు. ఎప్పటివరకు ఆదాయపు పన్నులో ప్రీవియస్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ అని 2 రకాల గడువులు ఉండేవి. కొత్త చట్టంలో ఈ తేడాలను తొలగించి కేవలం ఒకే ఒక ట్యాక్స్ ఇయర్ విధానాన్ని ప్రవేశపెట్టారు. గడువు ముగిసిన తర్వాత ఐటీ రిటర్న్లు దాఖలు చేసినప్పటికీ ఎటువంటి జరిమానా లేకుండానే తమ టీడీఎస్ రీఫండ్ను క్లెయిమ్ చేసుకునే వెసులుబాటును కొత్త చట్టం కల్పించింది. ఐటీఆర్ 1, ఐటీఆర్ 2 ఫైలింగ్కు జూలై 31 వరకు గడువు కల్పించారు. నాన్ ఆడిట్ బిజినెస్లు, ట్రస్టులు ఫైలింగ్కు ఆగస్టు 31 వరకు గడువిచ్చారు. రివైజ్డ్ ట్యాక్స్ రిటర్న్ల దాఖలుకు గడువును డిసెంబర్ 31 నుంచి మార్చి 31కి పొడిగించారు. విద్యార్థులు, టెక్ ప్రొఫెషనల్స్, రీలొకేటెడ్ ఎన్ఆర్ఐల వంటి చిన్న పన్ను చెల్లింపుదారుల కోసం 6 నెలల పాటు ఫారిన్ అసెట్స్ డిస్క్లోజర్ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎన్ఆర్ఐల ఆస్తుల విక్రయంపై టీడీఎస్ కోసం కొత్త నిబంధన తీసుకొచ్చారు. స్థిరాస్తి విక్రయాలపై స్థానిక కొనుగోలుదారుల నుంచి టీడీఎస్ వసూలు చేస్తారు. విదేశీ టూర్ ప్యాకేజీలపై టీసీఎస్ను 5%, 20% నుంచి 2%కి కుదించారు. మోటార్ యాక్సిడెంట్లలో వచ్చే క్లెయిమ్లపై ఆదాయ పన్ను ఎత్తివేత వేశారు.